తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని దుందుపై వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో రోడ్డు మీద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద తక్కువ ఉన్నప్పుడు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువ అవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది ఇలా చిన్నపాటి వర్షానికే వరద పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి. భారీగా కురుస్తున్న వర్షాలకు సైతం అటు దుందుబి వాగైతే విస్తృతంగా పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ అఖిల, మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో ఒకవైపు జురాల ప్రాజెక్టు కూడా భారీగా వరద చేరుతుంది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వాగుగా ఉన్నటువంటి దుందుబి వాగులో పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దుందుబి వాగుకి సంబంధించి సమీప ప్రాంతం అంటే దీనికి అటాచ్ గా ఉన్నటువంటి చిన్న చిన్న వాగులన్నీ కలిసి మొత్తంగా ఓవరాల్ గా దుందుబి వాగులో వర్షం వచ్చి చేరుతుండడంతో దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలాంటి సమయంలో రైతులు అదే విధంగా వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడితే మొత్తంగా రాకపోకలు పూర్తిగా ఆపివేయాలంటూ కూడా అధికారులు ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ముఖ్యంగా వరద తక్కువగా ఉన్న సమయంలో వాహనదారుల రాకపోకలు కావచ్చు, రైతులు పొలాలకు వెళ్ళేటివన్నీ కూడా కొనసాగాయి. కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ అంతా కూడా క్లోజ్ అయిపోవడంతో పూర్తిగా అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చిన సమయంలో వాగులు పొంగడంతో రాకపోకలు బంద్ అవుతున్నాయంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న బ్రిడ్జిపై కూడా కొత్త వంతెన నిర్మించి ఇబ్బందులు తొలగించాలని చెప్పి కూడా గతంలో కోరారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికీ బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ రాకపోవడం, ప్రతి సంవత్సరం ఇట్లాంటి వర్షాల సమయంలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు కావచ్చు, వాహనదారులు అంతా కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా దుందుబి వాగులో గతంలో చాలా సందర్భాల్లో వాగు దాటుతున్న క్రమంలో పూర్తిగా గల్లంతైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో కొంతమందిని రక్షించారు, కొంతమంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా దుందుబి వాగుకు సంబంధించి కనిపించింది. కాబట్టి ఆ వాగు సమీప ప్రాంతంలో ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా అక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మొత్తంగా దుందుబి వాగు అయితే జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. వాగుకు వరద నీరు పోటెత్తుతుండడంతో అటువైపు అంటే చాలా మంది ఆ వాగు చూడడానికి వెళ్లే క్రమంలో ఆ సెల్ఫీలు తీసుకుంటూ ఆ వాగులోకి దిగడం ఇట్లాంటి అన్ని కూడా చేయకూడదని చెప్పి అధికారులు జాగ్రత్తలు చెప్తూనే మరోవైపు ఆ వాగు సమీప పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వాగు దగ్గరకు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు సిస్టర్. మరో 4 రోజుల పాటు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించి రెడ్, ఆరెంజ్ జోన్లు కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఆ వాగు మరింతగా ఉధృతంగా ప్రవహించే అవకాశాలు ఉండడంతో వాగు సమీప ప్రాంతాల్లో జనాలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ఆ వాగు సమీప ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా ఆంక్షలు విధించినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. అఖిల, అయితే శంకర్, మనం చూస్తున్నాము అటు స్థానికులైతే రాకపోకలకు ఎంత అంతరాయం ఏర్పడుతుందో అటు విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తుందో. అయితే ఇప్పటివరకు ఎవరైనా అధికారులు అక్కడికి చేరుకున్న ప్రాంతాన్ని పరిశీలించారా? సో ప్రజెంట్ వరద ముంపు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా అక్కడ ఉందా? అఖిల, ఎందుకంటే ఈ వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఉమ్మడి జిల్లాలో ప్రధానమైనటువంటి వాగు ఈ దుందుబి వాగు. ఎప్పుడైనా సరే వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు కావచ్చు, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఈ దుందుబి వాగు అనేది పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి దాటే క్రమంలో వ్యవసాయ పొలాలన్నీ అటువైపుగా ఉంటాయి. వ్యవసాయదారులకు కానీ వాహనాల రాకపోకలకు కూడా ఇది బాగా ఉప్పొంగి పోరితే మాత్రం సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి పై నుంచి నీళ్లు వెళ్తాయి. అట్లాంటి సమయంలో దాటడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతం అయితే అక్కడికి రెవెన్యూ శాఖతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ వివరణ అంతా కూడా ఇప్పటికే ప్రజలంతా కూడా రెవెన్యూ
రెవెన్యూ అధికారులకు వివరించారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, మిగతా వారు కూడా ఎస్పీలు కావచ్చు, వీళ్ళంతా కూడా వరదలు వస్తున్న క్రమంలో, ఈ విధంగా వర్షాలు ఉన్న క్రమంలో ఎవరు కూడా చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి, ఆ వాగుల దగ్గరికి ప్రధానంగా వెళ్ళకూడదంటూ కూడా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అక్కడ స్థానికులతో పాటు మరి రెవెన్యూ అధికారులు కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా 4-5 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తిగా అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.